వాళ్ళ నీచ రాజకీయాలకు పరాకాష్ట షర్మిల రాక ఆంధ్రాకనైతే చెప్పుకోవచ్చండి. అంతేకాదు సిబిఐని ఉపయోగిస్తున్న అన్ని అస్త్రాల్లో ఫైనల్ అస్త్రం కూడా షర్మిల అని చెప్పుకోవాలి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు షీఈ్ నాట్ మై సిస్టర్, నాట్ ఓన్లీ మై సిస్టర్, షీఈ్ మై ఎల్డర్ డాటర్ అని చెప్పేసి ఎంతో చక్కగా ఆయన ఒక అన్నగా ఆయన ఎంత విలువిస్తా ఉన్నారో, కానీ ఇవాళ రోజున ఆవిడొచ్చి ఏం చేస్తా ఉంది? సోనియా గాంధీ సిబిఎన్ రేవంత్ రెడ్డిని అనేక విమర్శలు చేసిన నువ్వు రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టిన కాంగ్రెస్ తో కలిసి ఏం సాధిస్తావని ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఆవేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు దేనికి పనికిరావమ్మా షర్మిలా శాస్త్రి. వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ అనుయాయులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తే ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్ లో 3 కోట్ల ఒప్పందం ఇది ఆల్రెడీ కర్నూలు జిల్లాలో జరుగుతుంది సిబిఎన్ ద్వారా అనే విషయం అందరికీ తెలిసిందే. అంటే దీని ద్వారా 5,000 ఓట్స్ ని చేల్చగలిగితే వైఎస్ఆర్సీపీ నాయకుల కొరకు ఒక స్పెషల్ టీం కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలాంటి వ్యక్తుల కోసం కూడా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు అన్వేషణ చేస్తా ఉన్నాడు అన్న విషయం కూడా అందరికి బయటకు వచ్చేసింది. అంతేకాదు వైఎస్ఆర్కి ఆగర్భ శత్రువులతో కలిసి వైఎస్ జగన్ ని ఒంటరిపోరు చేసి ఓడించాలని చూస్తున్నటువంటి మురుసుపల్లి షర్మిల గారు అలియాస్ బ్రదర్ షర్మిలా శాస్త్రి గారు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. జగన్ దమ్మేంటో సోనియాకి అలాగే ధైర్యం ఏంటో రాహుల్కి, ధైర్యశాలికి పెట్టింది పేరు జగన్ అనే విషయాన్ని ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విధంగా వారి వెన్నులో వణుకు పుట్టించినటువంటి పార్టీ ఏదైనా ఉంది కాంగ్రెస్ కి అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయినా తెలంగాణలో జెండా పీకి ఎక్కడికి వచ్చి ఏం చేయాలని చూస్తా ఉన్నావు? అంటే దళితులను ఓట్లను చీల్చడానికి ఇక్కడికి వచ్చావా? రాహుల్ గాంధీని పీఎంని చేస్తే వైఎస్ఆర్ కి చివరి కోరిక తీరిద్దని చెప్తూ ఉన్నావు నువ్వు. జగన్ విధ్వంసానికి గురవ్వాలని చెప్పేసి నువ్వు కోరుకుంటా ఇక్కడికి వచ్చి ఏం చేయాలనుకుంటున్నావమ్మా? అంటే నీ పక్కన శైలజానాథ్, తులసిరెడ్డి, రఘువీరారెడ్డి ఇలాంటి అవుట్డేటెడ్ పర్సన్స్ అందరినీ కూడా పెట్టుకొని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు మురుసుపల్లి షర్మిలా శాస్త్రి? విధంగా చూస్తే రాధాకృష్ణ, సిబిఎన్, లోకేష్ వీళ్ళందరూ కూడా పిలవడం వల్ల నువ్వు వచ్చి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఆ పేరును ఉపయోగించుకుంటూ ఎందుకు నానా యాగి చేస్తే ఇంకా తేలికైపోతా ఉన్నావు. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక్కటైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మానవత్వము, నీతి, నిజాయితీ ఇవి ఒక మతం అమ్మ. ఒక మానవత్వం అనేది ఒక గుండె అయితే మీకు నీతి నిజాయితీలు అనేవి 2 కళ్ళు లాంటి షర్మిల గారు, అది మాత్రం మీరు పోగొట్టుకోవద్దని అయితే నేను చెప్తా ఉన్నా. హోదా కోసం బాబు జగన్ ఏం చేశారని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. హోదా వద్దు ప్యాకేజ్ ముద్దని చెప్పేసి బాబు కదా అంది. బట్ హోదా కావాలని జగన్ ఇప్పటికీ అంటా ఉన్నారు. ఆ విషయం మీకు తెలుసా? నవంబర్ 11, 2022లో విశాఖలో జరిగినటువంటి బహిరంగ సభలో హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు కదా డైరెక్ట్ మోడీ గారిని అడిగింది అంత పెద్ద సభలో. అదేవిధంగా మణిపూర్, త్రిపుర క్రిస్టియన్స్ పై దాడులు స్పందించలేదు, నువ్వు క్రిస్టియన్ అయి ఉండి అని చెప్పేసి మళ్ళీ ఇదొక దుమారం లేపుతా ఉన్నావు. అసలు అది క్రిస్టియన్స్ కి వాటికి సంబంధించిందా? వాళ్ళగా ఎన్నో తరాల నుండి కూడా వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లం డిఫరెంట్. అంటే ఇలా చేస్తే మీరు ఏదో మళ్ళీ కూడా ఎస్సీ ఎస్టీ ఓట్లను కూడా చేల్చొచ్చు, దళితుల్ని కొంచెం డైవర్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఈ పాయింట్ మీరు లేవనెత్తారా? ఏమనుకోవాలి మీ గురించి షర్మిల గారు? ఒక్కటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి షర్మిలా శాస్త్రి గారు, అది మతాల గొడవ కాదు, దశాబ్దాలుగా 2 తెగల మధ్య యుద్ధం అని చెప్పేసి మీకు తెలియదా? అంటే కుల రాజకీయానికి నాంది పలకాలని ఇండైరెక్ట్ గా చెప్తున్నారనమాట. అంతే కదా? మరి జాతీయ నేత చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి మరి ఎందుకు స్పందించలేదు? అప్పుడు ఒకసారి స్పందించింది మేమా లేకపోతే వేరే ఎవరన్నానా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అమరావతిని బాబు జగన్ పూర్తి చేయలేదని చెప్పేసి అదొకటి కామెంట్స్ చేస్తా ఉన్నారు. అసలు మీరు ముందు ఇక్కడికి నిన్నే కదా వచ్చారు, ఏం జరిగింది, ఎలా జరిగింది, డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ముందు మీరు తెలుసుకొని మరి వాళ్ళ నుండి జనాల్లోకి వస్తున్నానని చెప్పి కూడా చెప్తున్నారు. స్క్రిప్ట్ డైరెక్ట్ గా ఇచ్చింది చదవకుండా మీకున్న నాలెడ్జ్ ని కూడా ఉపయోగించి మాట్లాడితే బాగుంటుందమ్మా షర్మిల గారు.